వ్యూవర్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఎస్బీఐ డెబిట్ కార్డ్ మనకి అప్లై చేసిన తర్వాత పోస్టర్లో అయితే మనకు వస్తుంది కదా. సో వచ్చిన డెబిట్ కార్డ్కి మనం యాక్టివేట్ చేసుకోవాలంటే, పిన్ జనరేట్ చేయాలంటే టోటల్ 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. దాంట్లో 3 ఆప్షన్స్ అనేవి ఖచ్చితంగా మనం ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళి అయితే చేసుకోవాలి. సో అదైతే కంపల్సరీ ఫైనల్ స్టెప్ అయితే అదే. సో కాకపోతే దాంట్లో 4th ఆప్షన్ వచ్చేసరికి ఆన్లైన్ బ్యాంకింగ్. సో ఆన్లైన్ బ్యాంకింగ్ యూస్ చేసి మనం ఏటీఎం కార్డ్ యాక్టివేట్ చేసుకోవటం, అలాగే పిన్ కూడా జనరేట్ చేసి పిన్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆప్షన్ అయితే మనకి ఆన్లైన్ బ్యాంకింగ్లో మాత్రమే ఉంటుంది. సో రిమైనింగ్ 3 వేస్ అనేవి కంపల్సరీగా మనం ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళి అయితే చేయాలి. సో ఆప్షన్ ఎలా ఎనేబుల్ చేయాలో చెప్తాను. సో ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ఆన్లైన్ బ్యాంకింగ్ లో ఎలా అప్లై చేసుకోవాలి స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్ అని. సో ఆ వీడియో చూడకపోతే నేను పైన కార్డ్స్లో ఇస్తాను. సో అక్కడ నుంచి కూడా మీరు చూడొచ్చు, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో సేమ్ అలాగే ఆన్లైన్ ఎస్బీఐని సెర్చ్ చేసి స్టార్టింగ్ మీకు ఒక వెబ్సైట్ వస్తుంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని. సో అది ఓపెన్ చేసిన తర్వాత మీకు 2 ఆప్షన్స్ వస్తాయి పర్సనల్ బ్యాంకింగ్లో, లాగిన్, యోనో ఎస్బీఐ అని. సో అక్కడ లాగిన్ అయితే క్లిక్ చేసేయాలి. సో లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. సో నెక్స్ట్ పేజ్లో మీకు కంటిన్యూ టు లాగిన్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆన్లైన్ బ్యాంకింగ్ యూజర్స్కి, ఎస్బీఐ వాళ్ళకి యూజర్ ఐడి, అలాగే యూజర్ నేమ్, అలాగే పాస్వర్డ్ అయితే ఉంటుంది. సో నేను ఒక వీడియో కూడా చేస్తాను ఎలా ఆన్లైన్ బ్యాంకింగ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలో. సో దాంట్లో చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. మన యోనో ఎస్బీఐ యాప్ ఉంటుంది కదా, సో దాంట్లో కూడా లేని చాలా ఫీచర్స్ అయితే దీంట్లో ఉంటాయి, మనకు చాలా యూజ్ అవుతుందన్నమాట. సో యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే ఇచ్చేసి కింద క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ చేయాలి. ఆ క్యాప్చా కోడ్ అయితే ఇప్పుడు నేను ఎంటర్ చేసేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత కింద లాగిన్ అని ఉంటుంది. సో ఆ లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకి ఓటీపీ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇదైతే మనం ఎప్పుడు లాగిన్ అయినా సరే ఆన్లైన్ బ్యాంకింగ్కి ఓటీపీ అడుగుతుంది అనమాట. సో చాలా సెక్యూరిటీ, అలాగే చాలా అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి మనకి ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా. సో ఆ 1 టైం పాస్వర్డ్ అయితే నేను ఇక్కడ మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వస్తుంది. సో అది ఇచ్చేసి సబ్మిట్ క్లిక్ చేశాను. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం అకౌంట్ డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అకౌంట్ సమ్మరీ పేజ్ ఇది. సో ఇక్కడ మనకి 6th ఆప్షన్ ఈ సర్వీసెస్ అని ఉంది కదా టాప్లో. సో దాని మీదకి మనకి కర్సర్ అన్ని తీసుకెళ్తే ఆప్షన్స్ అయితే వస్తాయి. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఏటీఎం కార్డ్ సర్వీసెస్. సో అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకి 6 ఆప్షన్స్ అయితే వస్తాయి. దాంట్లో 4th ఆప్షన్ న్యూ ఏటీఎం కార్డ్ యాక్టివేషన్. సో ఫస్ట్ అయితే మనం కార్డ్ని యాక్టివేట్ చేసుకోవాలి కదా. సో ఆ న్యూ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత మనం కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఏటీఎం కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. మనకి పోస్ట్లో అయితే వస్తుంది కదా డెబిట్ కార్డు నెంబర్. సో కార్డ్తో పాటు వస్తుంది, కార్డు మీద ఉంటుంది అది. సో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఫస్ట్ బాక్స్లో. సెకండ్ బాక్స్లో కూడా మనం రీఎంటర్ చేయాలన్నమాట. చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళిన తర్వాత మనకి కన్ఫర్మ్, క్యాన్సిల్ అని అడుగుతుంది. సో అక్కడ కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయండి. కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత మనకి హై సెక్యూరిటీ పాస్వర్డ్ అనేది మళ్ళీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కే వస్తుంది. సో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో మనం కన్ఫర్మ్ చేసుకోవడం కోసం మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ అనేది మన దగ్గర పెట్టుకోవాలి ప్రాసెస్ అంతా అయ్యే వరకు. సో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కింద కన్ఫర్మ్, రీసెట్ అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో అక్కడ కన్ఫర్మ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కన్ఫర్మ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి యువర్ కార్డ్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ, మన కార్డ్ అనేది యాక్టివేట్ అయిపోయిందనమాట. సో నెక్స్ట్ మనం రిటర్న్ టు ఏటీఎం సర్వీసెస్ పేజ్లోకి వెళ్దాం. సో బ్యాక్ వెళ్ళిపోయాను. సేమ్ మళ్ళీ అదే ఈ సర్వీసెస్ మీద కర్సర్ తీసుకెళ్తే స్టార్టింగ్ ఆప్షన్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఎందుకు అంటే మనం పిన్ మార్చుకోవడం కోసం. సో దీంట్లో 3rd ఆప్షన్ ఏటీఎం పిన్ జనరేషన్, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఓటీపీ, యూజింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్. యూజింగ్ ఓటీపీ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేసేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను ఆ ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అనేది క్లిక్ చేస్తాను. సో ఇది మనం రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీ మీ దగ్గర ఉండాలి. సో నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత కన్ఫర్మ్, కంటిన్యూ, క్యాన్సిల్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ కంటిన్యూ అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి కార్డ్ నెంబర్, కార్డ్ హోల్డర్ నేమ్, కార్డ్ స్టేటస్. సో నాకైతే 2 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి 2 ఆప్షన్స్ చూపిస్తున్నాయి. సో మీరు అప్లై చేసిన కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట, ఆల్రెడీ లింక్ అయి ఉంటుంది కాబట్టి. సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చేసుకున్నట్టుగానే సేమ్ అదే సెలెక్ట్ చేసుకుని సబ్మిట్, కింద 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో దాన్ని అయితే ఓకే చేసుకోండి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మెయిన్ అనమాట మనకి టోటల్ ఏటీఎం కార్డులో 4 డిజిట్స్ ఉంటాయి కదా పిన్. ఏటీఎం పిన్ అనేది 4 డిజిట్స్ అనమాట. సో దాంట్లో 2 డిజిట్స్ మాత్రమే మన చేతిలో ఉంటుంది.
మిగతా 2 డిజిట్స్ అనేది బ్యాంక్ అనేది మనకి ఓటీపీ పంపిస్తుంది. ఇప్పుడు 1 to 1 నేను సెలెక్ట్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ 2 పిన్స్ అనేవి బ్యాంక్ మనకి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి పంపిస్తుంది అనమాట. సో ఆ 4 డిజిట్స్ మన ఏటీఎం పిన్ అనమాట. ఇప్పుడు నేను స్టార్టింగ్ 2 డిజిట్స్ అనేది నేను ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ క్లిక్ చేస్తే మనకి ఓటీపీ, మనకి నెక్స్ట్ 2 డిజిట్స్ అనేది మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చాయి. సో టోటల్ 4 అయ్యాయి కదా. సో 4 ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. మనం స్టార్టింగ్ సెలెక్ట్ చేసుకున్న 2 డిజిట్స్ ప్లస్ బ్యాంక్ మనకు పంపించిన 2 డిజిట్స్, ఆ 4 డిజిట్స్ మన ఏటీఎం పిన్ అనమాట ఈ ప్రాసెస్ అయిన తర్వాత నుంచి. సో ఆ 4 డిజిట్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో సబ్మిట్ చేస్తాను. బస్ అంతే, ఇంకా మనకి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. న్యూ ఏటీఎం పిన్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇది మన పిన్ అయితే నెక్స్ట్ విత్ డ్రాకి వాటికి యూస్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.